Today I narrate a story to you. Okay? మీకు అందరికీ యానిమల్స్ తెలుసు కదా? లయన్, టైగర్, జీబ్రా, డియర్, ఎలిఫెంట్, donkey, horse, okay, giraffe, పొడవు మెడ ఉంటుంది తెలుసు, లాంగ్ నెక్ ఉంటుంది జిరాఫీకి. నేను ఇప్పుడు మీకు స్టోరీ చెప్తాను. ఓకే, చెప్పాక మీ అందరికి అందులో క్వశ్చన్స్ అడుగుతాను. చాలా క్లియర్గా వినాలి, అందరూ ఇంట్రెస్ట్గా. క్వశ్చన్స్ అడిగాక ఎవరైతే ఆన్సర్ చెప్తే వాళ్ళకి చాక్లెట్ ఎత్తేస్తాను. ఓకే, వన్స్ అని ఒక్కటే లయన్ ఉంది కదా, లయన్ ఫారెస్ట్ కి కింగ్ తెలుసా? అయితే ఒక రోజు లయన్ తన డెన్లో ఉన్నప్పుడు టైగరు, ఇంకా హార్స్, ఇంకా జీబ్రా, ఎలిఫెంట్, ఇంకా మంకీ, ఇవన్నీ కలిసి ఒక ప్లాన్ వేసుకోవడం మొదలుపెట్టారు. ఎప్పుడు అడవిలోనే ఉంటాం మనం, ఎక్కడికైనా వెళ్దామా, డిన్నర్కి బయటకు డిన్నర్ చేద్దాం నైట్ అందరం కలిసి, ఎవరు మట్టుకోవాలి వాళ్ళొద్దు అని చెప్పేసి అనుకున్నాను. డన్ ఓకే ఓకే అందరం డిన్నర్ చేద్దాము అని ఫిక్స్ అయ్యాను. అయితే ఫారెస్ట్లో వద్దు, వెరైటీగా సిటీకి వెళ్ళి చేద్దాం అనుకున్నాను. ఎక్కడ అనుకున్నాయి? సిటీకి వెళ్దాం. అయితే ఓకే అంతా బాగుంది, వెళ్దాము. కానీ రాజు ఉన్నారు కదా, కింగ్ పర్మిషన్ లేకుండా బయటకు వెళ్ళగలరు ఎవరైనా? లయన్కి ఎవరు చెప్తారు? ఏ ఎలిఫెంట్ నువ్వు చెప్పు, ఏ జిరాఫీ నువ్వు చెప్పు, ఏ మంకీ నువ్వు చెప్పు అని ఒకరినొకరు అనుకోవడం మొదలు పెట్టారు. అప్పుడు లాస్ట్కి అక్కడికి ఎవరు వచ్చారు? ఫాక్స్ వచ్చింది. జిత్తులు మరి నక్క వచ్చింది. తెలివితేటలుగా ఆలోచించి ఏం చేద్దాం, ఇలా కాదు, అందరం we all together go to the lion and and ask the permission to go outside for dinner. Okay నానా అలా అడిగాంట పర్మిషన్. అయితే ఓకే అని చెప్పి వెళ్ళారు. లయన్ ఏంటంటుంది, అమ్మో లయన్ భయపడుతూ వెళ్ళాయంట. నేను వెళ్ళి అడిగేసరికి లయన్ ఓకే యు ఆల్ కెన్ గో టుడే బట్ డోంట్ రిపీట్ ఇట్ అని వార్నింగ్ ఇచ్చిందంట. టేక్ కేర్ అని చెప్పి పంపించి, ఇవన్నీ కలిసి అంటూ ఎలిఫెంట్ అంటూ మంకీ ఇవన్నీ కలిసి సిటీకి వెళ్ళాను డిన్నర్ చేస్తే అంట. ఫుల్గా అన్ని డిన్నర్ చేసి, అయితే అక్కడ కుండ ఉందంట. వాటర్ కావాలి కదా, మరి కుండ అడుగున లాస్ట్లో వాటర్ ఉన్నాయంట. వాటర్ ఉంటే వాటర్ ఎలా వస్తాయి? అప్పుడు వాళ్ళకి ఎవరు గుర్తొచ్చారు? క్రో గుర్తొచ్చింది. క్రోన్ డిన్నర్ పిలిచారండి, కానీ క్రో పిలవగానే వచ్చిందంట. వచ్చి వాటర్ పాట్లో పెబల్స్ అంటే స్టోన్స్, రాళ్ళన్నీ తెచ్చి వేసిందంట. వేయగల వాటర్ ఏంటండి పైకి వచ్చేసింది. సో అందరూ తాగారు. అందరూ క్రోకి థ్యాంక్స్ చెప్పారంట. క్రో కూడా డిన్నర్లో పార్టిసిపేట్ చేసింది. అంత అయిపోయాక హ్యాపీగా అందరూ కలిసి మళ్ళీ అడవికి వెళ్ళిపోయారంట. ఓకే, ఇట్స్ హ్యాపీ ఎండింగ్. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అందరూ కలిసిమెలిసి ఉంటే హ్యాపీ ఎండింగ్ వచ్చిందా లేదా? దిస్ ఇస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ. ఎప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఒకరికొకరు హెల్ప్ చేస్తుంటే కలిసిమెలిసి ఉంటే అన్నీ అందరికీ అందుతాయి. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, అందరూ ఇంట్రెస్ట్గా స్టోరీ విన్నారు అనుకుంటున్నాను, చెప్పాలి. ఓకే, యూ కమ్ కౌసల్యా, స్టే టుగెదర్. హూ ఇస్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్? అడవికి రాజు ఎవరు? లయన్. లయన్. అడవికి రాజు ఎవరు? లయన్.
నెక్స్ట్ వీళ్ళకి వాటర్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఎవరు? కాకి, క్రో. డిన్నర్కి ఎవరెవరు బయటకు వెళ్ళారు? ఎవరు యానిమల్స్ ఏంటంటి? జిరాఫ్, చెప్పాలి ఇంకా టైగర్, ఎలిఫెంట్, మంకీ, ఇవన్నీ కలిసి వెళ్ళాయి. అవునా? ఓకే ఓకే రా మేడం